ఎవ్రీవన్, ఇక్కడ నేను రొయ్యలు మునక్కాయ చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను, ఒక కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకున్నాను. తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసాను. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా వేగిన తర్వాత టొమాటో పేస్ట్ వేసాను. అది కూడా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఒక 300 గ్రామ్స్ పచ్చి రొయ్యలు వేసాను. కొద్దిగా మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గించుకున్నాను సిమ్లో పెట్టి. కొద్దిగా మగ్గిన తర్వాత కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మునక్కాయ పచ్చి రొయ్యలు బాగా ఉడికే వరకు ఉంచి తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసాను. కొత్తిమీర వేసేసి దింపేసానండి. చాలా అంటే చాలా బాగుంది. వైట్ రైస్లోకి బాగుంటుంది, బగారా రైస్లోకి బాగుంటుంది, జీరా రైస్లోకి, ఎందులో కన్నా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.